హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాయ్ బిస్కెట్ చేస్తున్నానండి. అది కూడా మైదా పిండితో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా ఏం చేయాలంటే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. 1 స్పూన్ ఓమ తీసుకున్నాను. చిటికెడు ఉప్పు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేసి మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇట్లాంటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా? తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు మైదా తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, అంటే కొంచెం ఎక్కువనే పడుతుందండి, లిక్విడ్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేస్తున్నాను, కలిపేస్తాను. ముద్దలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చపాతీని ఇలా చేసుకోండి, లాటించుకోవాలండి. 5 ముద్దల్లాగా చేసుకున్నాను. చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని వీటిని లాటించుకోవాలి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది చిన్నతనంలో ఇది ఇష్టంగా తినేవాళ్ళు. మార్నింగ్ ఇలా పెట్టడం వల్ల పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ప్లస్ మైదా పిండితో బదులు గోధుమ పిండితో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఓకేనా? ఒకసారి నేను ఇది మైదా పిండితో చేశాను కదా, తర్వాత గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ కూడా పెడతాను చూడండి. తర్వాత ఇలా లాటించుకోవాలండి చపాతీలాగా. ఇలాగే అన్నీ లాటించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ లాటించుకోండి. ఇలాగే అన్నీ చేసేసుకున్నాక చపాతీ పైన ఈ లిక్విడ్ ఉంది కదా అండి, ఈ పిండి కలిపిన పిండి, నూనె వేసి కలిపిన పిండిని, లిక్విడ్ని దీనిలో వేసుకుంటా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక చపాతీ వేసుకొని తర్వాత ఇది కూడా వేసేసుకోవాలండి. ఇలాగే పూసుకుంటూ మొత్తం 1 బై 1 ఇలాగే ఇవన్నీ వేసేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి, ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల ఒక లేయర్ వస్తుందండి. మీకు కావాలనుకుంటే అలాగే ఒక చపాతీ చేసుకొని అలాగే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు, మీ ఓపిక బట్టి చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మడత పెట్టేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో చేసేసుకొని దీన్ని మళ్ళీ లాటించుకోవాలి. స్క్వేర్ షేప్లో లాటించుకోవాలండి. మైదా పిండికి కొంచెం సాగే గుణం ఉంటుంది కదా, దీన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి. మీకు కావాలనుకుంటే కొంచెం దొడ్డుగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సన్నగా అంటే సన్నగా చేసుకోవచ్చు. సైడ్కి అంతా స్క్వేర్ షేప్ వచ్చేలాగా సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. తర్వాత దీన్ని అలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇలాగా అన్నీ తీసేసుకున్నాక మీడియంలో ఉంచేసుకోవాలండి స్టవ్ని. ఓకేనా? తర్వాత వేసి లైట్గా వేయించుకోవాలి. పూరిలాగా పొంగుతాయండి, చాలా చిన్న చిన్న ముద్దుగా క్యూట్గా కనిపిస్తున్నాయి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాగే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని టమాటా సాస్ తోటి కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే అన్నీ వేయించేసుకున్నాక మార్నింగ్ టీలో పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ. బాయ్.